Hare Krishna, each and everyone. Thank you for joining the భగవద్గీత క్లాస్. ఇవాళ మనము గోవర్ధన లీల గురించి చెప్పుకుందాము. రేపు గోవర్ధన లీల జరుగుతున్న రోజు రేపు జరుగుతుంది. అయితే అసలు గోవర్ధన లీల ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి అనే విషయం మనం ఇవాళ చెప్పుకుందాం. ఫస్ట్ అంటే ఏమవుతుంది, గోవర్ధన పూజ రోజున రకరకాల తినుబండారాలు అన్ని మనం భగవంతుడికి అర్పిస్తాం. అవునా? ఎవరన్నా చూసారా, తెలుసా ఎవరికన్నా గోవర్ధన పూజ గాని ఎలా చేస్తారు ఏంటి? హరి బోల్. హరే కృష్ణ. గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరికన్నా తెలుసా? మాట్లాడట్లా. నేను వినిపిస్తున్నా కదా, గీతాంజలి మాతాజీ, నేను వినిపిస్తున్నానా? పద్మజ మాతాజీ, నేను వినిపిస్తున్నానా? హరి బోల్. తను బిజీగా ఉంది, మాట్లాడుతుంది ఎవరితో. హరే కృష్ణ మాతాజీ, ప్రశ్న ఏంటిది మాతాజీ? గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు, ఏమేం పెడతారు, అవి మనకన్నా తెలుసా? అసలు గోవర్ధన పూజ గురించి తెలుసా అంటున్నా. అంటే ఈ రోజు కృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారని ఆ ఈ రోజు అందుకనే దాని గురించి చెప్తున్నారు మాతాజీ. మీరు నాకు తెలిసినంత వరకు అయితే అదే మాతాజీ. మరి అవునా? ఇంకెవరికన్నా తెలుసా గోవర్ధన్? గోవర్ధన పూజ రేపే. అంటే మాతాజీ ఆ రోజున గోవర్ధన పూజ, గోవర్ధన రోజున ఆ రోజున ఎత్తారు అనే ఉద్దేశంతో అనమాట. గోవర్ధన పూజ చేసిన రోజున ఎత్తుతారు కదా, అది ఎత్తుతారు అందుకని అని. సరే, మీకేమైనా తెలుసా మాతాజీ, చెప్తారా? చెప్పాలా మాతాజీ? చెప్పండి, ఏం చేస్తారు ఏంటి, మీకు ఏమైనా తెలుసు దాని గురించి? యాక్చువల్ గా అయితే ఈ ఇంద్రుడికి వాళ్ళు పూజ చేసేవాళ్ళు, నంద మహారాజ్ వాళ్ళు. కాకపోతే కృష్ణుడు అంటాడు, ఇంద్రుడు తన డ్యూటీ మాత్రమే చేస్తున్నాడు, తనకెందుకు, మనం గోవర్ధనకి చేద్దాము అని చెప్పేసి అన్ని గోవర్ధన్ పర్వతానికి తీసుకొని వెళ్తారు. అవన్నీ ఆఫరింగ్స్, అన్నము అన్ని అక్కడికి తీసుకొని వెళ్తారు. సో ఆ గోవర్ధన్ పర్వతానికి పూజ చేసినప్పుడు గోవర్ధన పర్వతం యాక్చువల్ గా గోవర్ధన పర్వతం కూడా కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షనే అంటారు. కాబట్టి అది మొత్తం ఆహార పదార్థాలన్నీ స్వీకరిస్తుంది. అండ్ మనకి ఇంద్రుడికి కోపం వచ్చి వరుణదేవుని పంపించారు చేసినప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కిందనే అందరూ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటారు. కాబట్టి రేపు నేను మిమ్మల్ని స్టోరీ మొత్తం నేను ఏం చేస్తారో అని అడిగా. ఏం అది. సో ఇదైతే మనం భాగవతంలో ఎట్లా ఉందంటే, మనకి శ్లోకాలు ఉన్నాయి. 10th క్యాంటోల్ 24th చాప్టర్ లో ఉందన్నమాట. ఏంటంటే కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఏం చెప్తారంటే, గోవర్ధన గిరికి అంటే మామూలుగా వీళ్ళు పూజ ఎవరికి చేస్తూ ఉంటారు, ఇంద్రుడికి చేస్తూ ఉంటారు కదా. ఇంద్రుడికి చేసినప్పుడు ఏంటంటే ఆ రకరకాల తినుబండారాలన్నీ చేస్తారనమాట. తినుబండారాలన్నీ చేసి అక్కడ పెడుతూ ఉన్నప్పుడు కృష్ణ అంటారనమాట, మీరు ఎందుకు ఇంద్రుడికి ఇవ్వాలి, ఆ పూజ అంతా ఎందుకు చేయాలి, గోవర్ధనకి చేయమని అంటారు. అయితే యాక్చువల్ గా అసలు గోవర్ధన అంటే ఎందుకు భగవంతుడికి అంత ఇది అని అంటే ఏంటంటే, ఒకసారి రాధారాణి అంటుందట, నాకు ఇక్కడ ఒక అందమైన ప్లేస్ ని సృష్టించి ఇవ్వు కృష్ణ. అక్కడ ఏంటంటే వీళ్ళ పాస్ టైం చేసుకోవడానికి ఉండేటట్టుగా చాలా మంచిగా అందమైన ప్లేస్ కావాలి, అలాంటి ప్లేస్ ఏదన్నా సృష్టించమని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణ అనుకుంటాడు అనమాట, రాధారాణి కోరిక తీర్చాలి. అందరికంటే చాలా ఇష్టమైన ఆవిడెవరు, భగవంతుడికి రాధారాణి అన్నమాట. సో ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఒక సృష్టి చేస్తాను, అంటే ఒకటి ప్లేస్ సృష్టిస్తాను అని చెప్పి అనుకుంటాడు. అలా ఆయన ఆనందంలోంచి, అప్పుడు అనిపించిన దానిలోంచి భగవంతుడి యొక్క తేజం ఉంటుంది కదా, ఆ తేజము చాలా విపరీతంగా వచ్చి ఆ తేజం భూమి మీద ఒక చోటు పడుతుందన్నమాట. అక్కడ పడినప్పుడు అది ఏమవుతుందంటే చిన్న శిలలాగా ఉంటుంది, అంటే చిన్న పర్వతం లాగా వస్తుంది. ఆ చిన్న ఇదిలాగా ఉన్నది కొంచెం కొంచెం పెరిగిపోతూ, అంటే భగవంతుడికి రాధారాణి మీద ఎంత ప్రేమ ఉంటుందో అలాగా అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంటే
అప్పుడు గోపికలు అంటారనమాట, ఇది ఏంటి ఇంత పెరిగిపోతుంది, ఇంత పెద్ద విస్తీర్ణంతో పెరిగిపోతుంది ఇది అని అంటే, అప్పుడు కృష్ణ దాన్ని ఆగిపోమ్మని చెప్తారు. ఆగిపోమ్మని చెప్తే అప్పుడు అది ఆగిపోతుంది అనమాట. అది ఆగిపోయిన తర్వాత ఏమైతుందంటే, ఆ ప్లేస్ చాలా అందంగా ఉండాలి కదా, అక్కడ చక్కగా నదులు అంటే జలపాతాలు, నీళ్లు అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. మంచి మంచి చెట్లు అన్నీ ఉంటాయి. ఆ చెట్లకన్నిటికి మంచి మంచి కాయలు, పండ్లు, పూలు అన్నీ ఉంటాయి. ఇంకా అక్కడ చాలా అందంగా ఉంటుందన్నమాట ఆ ప్లేస్ అయితే. సో, అప్పుడు అనుకుంటారన్నమాట. సో, ఇది ఆ ప్లేసే వీళ్ళ రాసలీల చేయడానికి చాలా అవసరమైన ప్లేసు అని చెప్పి అనుకుంటారు. ఆ రకంగా గోవర్ధన శిల ఎలా వచ్చింది, పర్వతం అనేది వస్తుంది. అయితే ఇక్కడ బృందావనంలో వీళ్ళు ఏం చేస్తారు, బ్రజవాసులందరూ ప్రతి సంవత్సరం వానలు కరెక్ట్‌గా పడుతున్నాయి ఇది గదా, అందుకని వాళ్ళేం జేస్తారంటే ఇంద్రుడికి పూజలు చేస్తూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం ఈ రోజున. అంటే రేపటి రోజున పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇంద్రుడికేంటంటే ఆహ్, కృష్ణ ఏం జెప్తారు, "మీరు ఇంద్రుడికి ఎందుకు పూజ జేస్తున్నారు" అనంటే, ఆయన మూలంగానే మనకి వానలు అన్నీ పడుతున్నాయి, అంతా సరిగా ఉంది అంటే కృష్ణ జెప్తాడు, ఆయన చేస్తున్న చేయవలసిన డ్యూటీ ఏదైతే ఉందో ఆయన చేస్తున్నాడు. అంతేగాని మీకోసం పెద్ద ఫేవర్ ఏం చేయట్లేదు. ఇలా అంటే సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, చందమామ ఎలా వస్తూ ఉంటాడో, నక్షత్రాలు ఎలా వస్తూ ఉంటాయో ఆకాశంలో, అలాగే ఇంద్రుడు గూడా అదే పని జేస్తున్నాడు. అంతే తప్పించి వానలు గాని పడడం అవన్నీ కూడా వాటి డ్యూటీ ప్రకారం వాళ్ళన్నీ చేస్తున్నారు. అందులో అతని గొప్పతనం ఏముంది కాబట్టి మిమ్మల్ని అందరిని రక్షిస్తుంది. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్న ఆవులకి వాటన్నిటికి మంచిగా ఆనందంగా మంచి గడ్డి కూడా ఇస్తున్నది గోవర్ధన పర్వతం దగ్గర కాబట్టి, గోవర్ధన పర్వతానికి పూజించండి అని చెప్తారు. సో, ఎలా అయితే కృష్ణుడు తన ఎఫల్జెన్స్ తోటి వచ్చి ఉన్నారో ఆయనే గోవర్ధనుడనమాట. ఆ గోవర్ధనగిరి మీద ఆయన 4 ఆహ్, చతుర్భుజుడుగా ఉంటారు. సో, అట్లాగా గోవర్ధనగిరి స్వయంగా భగవంతుడే అని గూడా చెప్తామనమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడు వచ్చి వెళ్ళండి మీరు ఇలాగ చేయండి అని చెప్తారు గదా, ఇక్కడ ఒక శ్లోకం ఉంది. ఎలాంటి ఆఫరింగ్స్ అంటే అన్‌లిమిటెడ్ ప్రసాదాలన్నీ చేస్తారట. వాటిల్లో ఎట్లా చెప్తారంటే 24థ్ చాప్టర్‌లో 10థ్ క్యాంటోలో 27థ్ శ్లోకంలో చెప్తారనమాట. ఏమేం చెప్తారట, ఈ హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు గదా, వాళ్ళు చేస్తూ ఇంకా పాయసం లాంటివన్నీ హరిబోల్. పాయసం లాంటివన్నీ మొదలు దగ్గర నుంచి చారు రకరకాలుగా వివిధ రకాలైన అప్పాలు, చకిరాలు, తర్వాత పాలుతోటి చేసే పదార్థాలు, పెరుగుతోటి చేసే పదార్థాలు అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ గూడా తీసుకొని రమ్మని చెప్తారనమాట. కృష్ణ ఎవరి దగ్గరికి? గోవర్ధన్ దగ్గరికి. వీళ్ళు ఆల్రెడీ చేస్తారు. అయినా సరే ఇంకా ఇలాంటి విషయాలన్నీ అంటే ఈ పాలతోటి చేసే పదార్థాలు, పెరుగుతోటి చేసే పదార్థాలు ఇవన్నీ కూడా రకరకాల ఆహార పదార్థాలన్నీ తెప్పిస్తారనమాట. తెప్పించిన తర్వాత మామూలుగా అక్కడ హోమం అవి చేస్తారు గదా, అక్కడ ఆవులు, గోవుల్ని అన్నిటిని తీసుకొని దక్షిణగా వాళ్ళందరికీ సమర్పిస్తారని గూడా చెప్తున్నారనమాట. ఇలాగ గోవర్ధన గిరి పూజ చేయడానికని జెప్పి వీళ్ళందరూ తరలి వెళ్తారు అక్కడ. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే మనకి దాన్నేమంటారంటే భౌమ బృందావన్ అంటారు. మనకి 5 రకాల బృందావన్ ఉంది. ఎవరికన్నా తెలుసా? హరి బోల్. మన వాళ్ళెవరు లేరా? అందరూ కొత్త వాళ్ళే ఉన్నారా? హరే కృష్ణ. మాతాజీ మీకు తెలుసా? నాగచంద్రిక మాతాజీ మీకు తెలుసా 5 రకాల బృందావనాలు ఏమున్నాయో? తెలీదు మాతాజీ. ధన్యవాదాలు. తెలీదా? పద్మజ మాతాజీ తెలుసా మీకు? హరి బోల్. మనకి మామూలుగా ఏంటంటే 5 రకాల బృందావనం అని చెప్తారు. ఒకటేమో గోలోక బృందావన్. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉంది గదా, అది గోలోక బృందావన్ అయితే, ఇప్పుడు మనం కృష్ణ ఎక్కడైతే ఉండి లీలలు చేసున్నారో అది ఒక బృందావనం. దాన్ని భౌమ బృందావన్ అంటారు. ఇంకా ఏంటంటే తర్వాత ఆహ్, అది కాక ఇంకా ఉంటుంది. ఆహ్, హ్మ్. దృశ్యమాన బృందావన్. అదైతే మనకి ఫిజికల్‌గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ భూమి ఉంటుందో అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే మన హృదయాన్ని బృందావనం చేసుకొని ఉండాలి అని. అలాగే మన ఇంటిని గూడా ఒక బృందావనంలాగా చేసి ఉండాలని. ఇలాగ 5 రకాల బృందావనాలు ఉంటాయి. వాటిల్లో ఈ భౌమ బృందావనం అంటే ఈ బృందావనంలో భగవంతుడు ఎక్కడైతే లీలలు చేస్తున్నాడో చూసారా? ఆ బృందావనం అన్నమాట. అక్కడ ఆ బృందావనంలో ఇప్పుడు ఏంటంటే
వీళ్ళందరూ కూడా భౌతికంగా ఉన్నారు కదా! వ్రజవాసులందరూ భౌతికంగానే ఉన్నారు. మనలాగానే ఉన్నారు కదా! వాళ్ళందరూ గూడా. అయితే వాళ్ళందరినీ గూడా ఏంటంటే, వాళ్ళందరూ మిగతా దేవతలందరికీ కూడా పూజ చేస్తూ ఉంటారు. అయితే శివుడికి పూజ చేస్తూ ఉంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఏంటంటే, కాత్యాయని వ్రతం చేస్తారు. తెలుసు కదా మనకి. కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తారు అంటే గనక హ్మ్. మంచి భర్త రావాలి అని జెప్పేసి చేస్తారు. ఈ గోపికలందరూ గూడా కాత్యాయని వ్రతం చేస్తారనమాట. ఇది గూడా స్టార్ట్ అవుతుంది. అలాగా అంబికా వనం అని ఒక వనం ఉంది. ఆ వనంలో వెళ్లి వీళ్ళందరూ కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారనమాట. సో, అట్లాగా వీళ్ళందరూ చేస్తున్నా గూడా కృష్ణ వాళ్ళందరికీ ఎవరికీ మీరు చెయ్యొద్దు, శివుడికి పూజ చేయొద్దు, కాత్యాయని వ్రతం చేయొద్దు ఇవంటివన్నీ ఏమి చెప్పలేదు. కానీ ఇంద్రుడికి మాత్రం పూజ చేయొద్దని చెప్పారనమాట. ఎందుకు అంటే ఇంద్రుడికి కొంచెము గర్వం ఎక్కువ. నా మూలంగానే అన్నీ జరుగుతున్నాయి. నేనే చేస్తున్నాను. నేను లేకపోతే వీళ్ళకి జీవితం లేదు అన్నట్టుగా ఇంద్రుడికి గర్వం అన్నమాట. అందుకని ఇంకొకటేంటంటే, అక్కడ వృందావనంలో ఉన్న వ్రజవాసులందరికీ కూడా కృష్ణుడు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారనమాట. అందుకని ఇలా ఆనందం కలిగించాలి అంటే ఏం చేస్తారంటే, అహంకారంతోటి ఉన్న వాళ్ళని, గర్వంతో నిండి ఉన్న వాళ్ళని పూజించడానికి అవసరం లేదు అని చెప్పడానికే భగవంతుడు మెయిన్ ఉద్దేశంతోటి గోవర్ధన పూజ చేయమని చెప్పి చెప్తారనమాట. సో, ఇంకా ఇక్కడ ఏం జెప్తారు, తర్వాత వీళ్ళందరూ ఈ ప్రసాదాలు అన్నీ తీసుకొని ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ తీసుకొని వాళ్ళేం జేస్తారంటే ఇక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? గోవర్ధన్ దగ్గరికి వెళ్తారు. గోవర్ధన్ దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళవన్నీ పెట్టి చుట్టూతా పరిక్రమ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ పరిక్రమ చేస్తూ ఉంటారు. అక్కడ ఆ గోవర్ధన్‌కి చేసేదేమో చతుర్భుజ కృష్ణుడు. అంటే 4 చేతులు ఉంటాయి. అంటే భగవంతుడు స్వయంగా భూమి మీద అవతరించారని చెప్పలేదా? గోవర్ధన రూపంలో వస్తారనమాట. అలాగే ఇక్కడ కృష్ణ వచ్చారు గదా! ఈ చిన్న బాలుడి రూపంలో ఉన్నాయన కృష్ణ ద్విభుజ రూపంలో ఉన్నారు. ఈ కృష్ణుడు వాళ్ళందరితో పాటు కలిపి ఆ గోవర్ధనగిరికి అంటే కృష్ణ స్వయంగా కృష్ణకి ప్ర ప్రణామం చేస్తున్నారనమాట. ఆ పర్వత రూపంలో ఉన్న కృష్ణుడికి ప్రణామం చేస్తున్నారట. ఇలాగా చేస్తూ ఇంకొకటేంటంటే గోవర్ధనుడిని గోవర్ధన హరిదాస వర్య అంటారు. ఎందుకు అంటే స్వయంగా భగవంతుడే ఆయన రూపంలోనే వచ్చారు. పైగా భక్తుడు కూడా అన్నమాట. అలాగా మిగతా భక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరిని అలా అనరు. ఈ గోవర్ధనుడొక్కడిని మాత్రమే హరిదాస వర్య అని అంటారు. అయితే ఇక్కడ ఎలా వచ్చిందని చెప్పుకున్నాం గదా! రాధారాణి యొక్క కోరిక మేరకు ఆయన ఆవిడంటే చాలా ప్రేమ కాబట్టి ఇలాగా గోవర్ధనగిరి రూపంలో వచ్చి ఉన్నారనమాట. అయితే ఇక్కడ గోవర్ధనగిరి ఎలా ఉందంటే భగవంతుని స్వరూపంలోనూ ఉంది, భక్తుని స్వరూపంలో గూడా ఉందన్నమాట. ఇంకా చైతన్య మహాప్రభు మనం చెప్పుకుంటే చైతన్య మహాప్రభు గూడా అలాగే. కానీ మహాప్రభు ఎప్పుడు తను భగవంతుడని చెప్పుకోలేదు. అయితే ఇక్కడ ఏంటంటే మహాప్రభు భగవంతుని రూపంలో ఉన్న ఒక భక్తుడిగా వచ్చి మనందరికీ గూడా హరినామాన్ని పంచిపెట్టారన్నమాట. ఇలా గోవర్ధనగిరికి కృష్ణ పూజ చేస్తూ వాళ్ళందరూ కూడా ఆఫరింగ్స్ అన్నీ పెట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ నందబాబా వీళ్ళందరూ ప్రార్థన చేస్తారనమాట. ఎప్పుడైనా మనం దండం పెట్టుకుంటాము. భగవంతుడికి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాము? ప్రార్థన చేస్తూ మనకి అంటే కోరికలు కోరుతూ ఉంటాం గదా! ఇక్కడ నందబాబా కోరుకుంటారనమాట. ఏమని కోరుకుంటారు అంటే, మా పిల్లలిద్దరిని ఎవరైతే ఉన్నారో కృష్ణ బలరాముడు వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండేటట్టు చూడమని జెప్పి నందబాబా కోరుకుంటూ ఉంటారు. అలాగా ప్రణామాలు చేసి వీళ్ళందరూ పరిక్రమ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రసాదాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ గోవర్ధన్ తినేస్తూ ఉంటాడనమాట. ఇలా మొత్తం తీసుకొని వాళ్ళు రకరకాల అన్నాలు అంటే అన్నంతోటే చేసే రకరకాల వంటలున్నాయి. అవి ఎన్నో రకాలు తీసుకొచ్చి పెడతారనమాట. అన్నీ తింటూ ఉంటాడు. తింటూ ఉంటూ అనియోర్, అనియోర్ అంటూ ఉంటాడు. సరిపోవట్లేదనమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటూ ఉంటారు. అంటూ ఉంటే అప్పుడు ఏం జేస్తారు వాళ్ళు తులసిని ఆఫర్ చేస్తారనమాట. తులసిని ఆఫర్ చేసేటప్పటికి వెంటనే ఆయన ఆగిపోతాడు. తినడం ఆగిపోతాడు ఆయన. ఇది తీరుతుంది. అప్పుడు మిగతావంతా ఏవేవైతే తీసుకొనున్నారో అవన్నీ మళ్ళీ మేనిఫెస్ట్ చేశారు. అంటే మళ్ళీ మొత్తం అంతా అక్కడ వచ్చేస్తాయి. అక్కడ ఏవేవైతే ప్లేట్‌లలో అన్ని పదార్థాలు ఖాళీ అయిపోయి గోవర్ధన శిల తినేసిందో అవన్నీ మళ్ళీ ఉన్నవి ఉన్నట్టుగానే వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఉండిపోతాయి. ఎప్పుడైతే తులసి తీసుకొని చాలు అని ప్రసాదం తినడం ఆగిపోతాడో. అలాగా అయిన తర్వాత వీళ్ళందరూ కూడా వాటన్నిటిని ఏవైతే మళ్ళీ ప్లేట్‌లోకొచ్చాయో వాటన్నిటిని అక్కడ ఉన్న వ్రజవాసులందరూ ప్రసాదంగా తీసుకుంటారు. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆవుని గోవర్ధన చుట్టూతా తిప్పుతారనమాట. మీరు రేపు టెంపుల్‌కెళ్ళండి. ఎక్కడన్నా సరే ఏ టెంపుల్‌లో అయినా సరే గోవర్ధన పూజ చేస్తారు.
అక్కడ అన్ని గోవర్ధన్ని అన్నంతోటి కూటంలాగా చేసి చుట్టూతా అన్ని రకాల వేరే వేరే రకరకాల ఫుడ్స్ అంతా తయారు చేసి ఐటమ్స్ అన్ని తయారు చేసి ఆఫర్ చేస్తారు. ఆవుతో పాటు ఒక దూడను కూడా తీసుకొనొచ్చి పరిక్రమ చేపిస్తారనమాట. ఆబిడ్స్ టెంపుల్‌లో కూడా జరుగుతుంది. ప్రతి టెంపుల్‌లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో, అయితే ఆవుని తీసుకొచ్చి తిప్పడం అనేది చాలా పెద్ద టాస్క్ అవుతుందనమాట. ఎందుకంటే ఆవు వెళ్ళదు. అక్కడ అవన్నీ ముట్టుకోవద్దు. పైగా ఏంటంటే భయపడిపోతూ ఉంటుందనమాట. మనం చెప్పిన చోటే తిరుగుతూ ఉండాలి గదా! అది భయపడిపోతూ ఉంటుంది. ఇంక దూడని గూడా తీసుకొనొస్తారు. దూడ అయితే కదలనే కదలదనమాట. లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ దానికి తినిపిస్తూ, ఏవో ఒకటి తినిపిస్తూ తిప్పుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం నేను ఆబిడ్స్ టెంపుల్‌కెళ్తాను. ఒక లాస్ట్ 3 ఇయర్స్‌గా ఎళ్తున్నాను. అక్కడ చూడండి మీరు గోవర్ధన పూజ పొద్దున ఉంటుంది గదా! 11కి అట్లా మొదలవుతుంది. మీరు వెళ్లి చూడండి అందులో ఉంటుంది. సో, వెళ్లి పరిక్రమ చేపిస్తారనమాట. ఆవుకి తినిపించి పరిక్రమ చేపిస్తారు. సో, ఇట్లాగా పరిక్రమ చేపిచ్చి ఇప్పుడు వీళ్ళేం చేశారట, లక్షల్లో ఆవులున్నాయి. ఉత్త నందబాబు దగ్గరే 9,00,000 దాకా ఆవులున్నాయి. సో, ఇన్ని లక్షల ఆవుల్లోంచి ఒక మంచి శ్రేష్టమైన ఆవుని తీసుకొని, ఆవుని చక్కగా పట్టు వస్త్రాలు అవి వేసి అలంకరించి, బొట్టు ఇవన్నీ పెట్టి, కాళ్ళకి ఇవన్నీ అలంకరించి, దాన్ని దూడతోటి పాటు తిప్పుతారనమాట. అలా అలంకరించి తిప్పుతూ ఉంటారు. ఈ ఉత్సవం ఏం చేసింది, ఇలా చేసిన తర్వాత అక్కడ ఉన్న వృందావనంలో ఉన్న వ్రజవాసులందరికీ చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టిందనమాట. తెచ్చిపెట్టిన తర్వాత ఏం చేశారు వాళ్ళందరూ చాలా ఇదొక గొప్ప మూమెంట్ లాగా మిగిలిపోయింది. ఎట్లా అంటే వాళ్ళెవ్వరు మర్చిపోలేని సన్నివేశాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి చూసారా? అలా ఈ మర్చిపోలేనట్టుగా సన్నివేశం అనేది, ఈ ఉత్సవం అనేది వాళ్ళల్లో మిగిలిపోయిందనమాట. కానీ అయితే ఇక్కడేమైంది అసలిప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. ఏంటి? ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఏంటి అసలు ఇన్ని రోజుల నుంచి ఈ ఈ ఇప్పుడు ఈ ఇంద్రుడికి వచ్చే కోపము, అతను ఏం చేస్తున్నాడు అవంతా భాగవతంలో 10th క్యాంటోలో 25th చాప్టర్‌లో ఫస్ట్ శ్లోకం నుంచి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈయన వస్తాడు. ఎవరు? ఇంద్రుడికి అర్థమవుతుంది. ఏంటి వీళ్ళందరూ నాకు ఎందుకు పూజ చేయట్లేదు? ఎందుకు వీళ్ళందరికీ నన్ను అగౌరవపరుస్తున్నారు? నేను నా అసలు ఎవరు చెప్పారు? ఏం చేశారు? ఎందుకిట్లా చేస్తున్నారు? అని జెప్పేసి అనుకుంటాడు. చూడండి చాలా మంది ఏంటంటే, అలా వెళ్తూ ఉంటేనో మనం వాళ్ళకి నమస్కరించకపోతేనో, వాళ్ళు వచ్చారని గౌరవంతోటి లేచి నించోకపోతేనో వాళ్ళకి కోపమొస్తుంది. అలాగే ఈ ఇంద్రుడికి గూడా వచ్చిందనమాట. సో, కనిపించగానే ప్రణామం చేయాలి. లేకపోతే నుంచొని చాలా ఆహ్, పొలైట్‌గా పొలైట్ వేలో మనం నుంచొని తలకాయ ఉంచుకోవడము. ఆ లేచి నుంచోవడం అనేది గౌరవాన్ని సూచిస్తుందనమాట. కానీ అలా చేయకపోయేప్పటికి అంటే ప్రతి సంవత్సరం చేస్తారు పూజ. నాకివాళ ఈసారి ఎందుకు చేయలేదు? నాకు చేయలేదు కాబట్టి అది పెద్ద అగౌరవంగా నన్ను నన్ను అవమానపరిచారు వీళ్ళందరూ. ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ. వీళ్ళందరికీ నేను లెసన్ చెప్తాను అని చెప్పేసి అనుకుంటాడన్నమాట ఇంద్రుడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గూడా చెప్పాలి మనం. దక్ష ప్రజాపతి ఉన్నాడు కదా! దక్ష ప్రజాపతికి కూడా ఏంటంటే, ఆయనకి కోపమొస్తదనమాట. తను యజ్ఞం చేయటానికి వాటికి అనుకున్నప్పుడు ఒకసారి ఒక సభలో ఆయన వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడును, శివుడు మాత్రము నుంచోరు. మిగతా అందరూ నుంచొని ప్రణామం చేస్తారు దక్ష ప్రజాపతికి. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ఎందుకు నుంచోలేదు అంటే పోనీ వదిలిపెట్టేయొచ్చు. బ్రహ్మదేవుడి ద్వారానే ఈయనొచ్చాడు కాబట్టి తన తండ్రి కాబట్టి. సృష్టి చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టిస్తాడు కదా! అప్పుడు ఈయన గూడా వచ్చాడు కాబట్టి తండ్రిగా ఓకే. కానీ శివుడు నుంచోలేదు కదా! శివుడు ధ్యానంలో ఉన్నారు. విష్ణువు యొక్క ధ్యానంలో ఉన్నారు. అందుకని ఆయన నుంచొని ఈయనకి ప్రణామం చేయడనమాట దక్ష ప్రజాపతికి. అయితే దాంతోటి ఇతనికి చాలా కోపమొస్తుంది దక్షుడికి. అందుకని తను దక్ష యజ్ఞం చేసినప్పుడు కూడా శివుడిని పిలవడనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే ఒక వైష్ణవుడు అంటే వాళ్ళు ఎలాంటి కల్చర్, ఎలాంటి ఆహ్, ఎటికేట్స్ అంటే వాళ్ళు పాటించాల్సిన పద్ధతి ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చనమాట ఈజీగా. ఇప్పుడు వైష్ణవుడిగా శివుడు కూర్చొని అక్కడ భగవంతుడిని విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేస్తుంది. కానీ ఆయన ధ్యానం చేస్తున్నాడు కదా! ఆయన వదిలిపెట్టకుండా దక్ష ప్రజాపతి నాకు గౌరవం ఇవ్వలేదు అని చెప్పి అహంకారంతోటి ఉన్నాడన్నమాట. సో, ఇక్కడ లేచి నిలబడి ప్రణామం చేయలేదు శివుడు. అయితే ఎవరైనా సరే అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు నాకు గౌరవం ఇవ్వాలి అని ఉంటుంది. దాన్నే అంటారు హంగ్రీ ఫర్ హానర్ అని. సో, ఎప్పుడైనా సరే వాళ్ళు మర్యాద కోసం చూసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు నాకు మర్యాద ఇచ్చారా లేదా? వాళ్ళు నాకు మర్యాద ఇచ్చారా లేదా? అని
చూసుకుంటూ ఉంటారు. నన్ను పొగుడుతున్నారా లేదా? నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారా లేదా? ఇంతమంది ఉంటే నా ఒక్కడినే చూడాలి, నాకే ప్రణామం చేయాలి అలాగా ఉంటుందన్నమాట. ఇదే ఇతనికి ఉన్న ప్రాబ్లమ్. ఇక్కడ మనం శిక్షాష్టకంలో చెప్పుకుంటాం గదా! తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అని. అయితే అందులో కూడా ఏంటంటే తృణం అంటే గడ్డి పరక కంటే ఇదిగా ఉండాలన్నమాట. అది మనం కాలు పెట్టామని చెప్పేసి వంగిపోయినా తర్వాత లేచి, మనం కాలు తీసిన తర్వాత లేచి నించుంటుందన్నమాట. "నువ్వు నన్నెందుకు తన్నావు, తక్కావు" అని చెప్పి ఎప్పుడూ అనదు. "అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః." ఎల్లప్పుడూ మనం భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉండాలి కానీ, వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారా, మర్యాద ఇచ్చారా, వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది మనం అవన్నీ పట్టించుకోరనమాట ఒక శుద్ధ భక్తుడు, ఒక వైష్ణవుడనేది. అయితే ఇక్కడ ఇంద్రుడు ఏం జేస్తున్నాడు, వాళ్ళందరూ నాకు గౌరవం ఇవ్వలేదు అని అనుకుంటున్నారనమాట. ఇంకా ఏమనుకుంటున్నాడు, ఆ వ్రజలో ఉన్న వ్రజవాసులందరికీ గూడా చాలా గర్వముంది, అహంకారముంది. అందుకనే నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ప్రతి సంవత్సరం చేసే పూజ చేయట్లేదు అని జెప్పి అతనికి కోపమొస్తుందనమాట. ఇప్పుడు నిజంగానే ఈ అహంకారము ఇలాంటి వాటిలతో, ఇలాంటి హాబిట్స్‌తో ఉన్నవాళ్ళు ఏం జేస్తారంటే, వాళ్ళకున్న గుణాలని ఇంకొకళ్ళకి ఉన్నాయన్నట్టుగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని వాళ్ళిలా ఉన్నారు, వాళ్ళిలా ఉన్నారు అని అంటూ ఉంటారట. ఎలా అంటే ఇప్పుడు చూడండి వ్రజవాసులందరికీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకెవరికీ గర్వం లేదు, అహంకారం లేదు, ఏమీ లేదు. వాళ్ళందరికీ కృష్ణ చెప్పారు. మీరు చేసేది తప్పు. మీకు ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉన్నారో అతనికి పూజ చేయండి. ఇతనికి చేయాల్సిన అవసరం ఏముంది అని. అక్కడ బృందావనంలో అందరూ ఏంటి కృష్ణ ఏది చెప్పితే అది వింటారనమాట. సో, అట్లాగా వీళ్ళు కృష్ణ చెప్పినట్టుగా వీళ్ళు విన్నారు. కానీ ఈ ఇంద్రుడికి మాత్రం చాలా అహంకారంతోటి వీళ్ళందరికీ అహంకారం ఉంది. అందుకనే నాకు పూజ చేయట్లేదు అని అనుకుంటాడనమాట. కాబట్టి దాంతో ఏమనుకుంటాడు, ఈ కోపము ఇవన్నీ ఏంటంటే ప్రైడ్, ఆహ్, లస్ట్, యాంగర్ అంటాం చూసారా? ఇవన్నీ ఏంటంటే ఒకసారి వచ్చినాయంటే దానిలోంచి బయటికి రాలేమనమాట. దాన్ని ఎలా శాంతింపచేస్తుందంటే ఆ పక్కన ఉన్న వాళ్ళని నాశనం చేయడమో ఏదో చేస్తే గాని వాళ్ళకవి శాంతించవు. ఇంద్రుడు కూడా అలాగే అనుకున్నాడు. వీళ్ళకి ఇంత గర్వం ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం బృందావనం అంతటిని నేను నీళ్ళల్లో ముంచి పడేస్తాను. తర్వాత వీళ్ళందరికీ ఒక పెద్ద లెసన్ చెప్తాను అని చెప్పేసి ఏం చేశాడంటే, సంవర్తక అని క్లౌడ్స్ ఉంటాయన్నమాట. అంటే వాటిని పిలుస్తాడు. వాటిని పిలిచి వెళ్ళి మీరు మొత్తం అంతా బృందావనంలో వెళ్లి మొత్తం వానలు కురిపించి బృందావనాన్ని ముంచి పడేయండి అని చెప్పి. ఈ సమ్మర్తక ఏం చేస్తాడంటే 7 రకాల మబ్బుల్ని కూడా తీసుకొని వెళ్తాడన్నమాట. తనొక్కడే కాకుండా తనతో పాటు వేరే వాటిని కూడా తీసుకొని వెళ్తాడు. అయితే ఈ సమ్మర్తక అనే అతను ఏంటంటే ప్రళయం వచ్చినప్పుడు మాత్రమే అతను పనిచేస్తాడన్నమాట. ఎట్లాగంటే ఈ మొత్తం ప్రళయం రావాలి అంటే గనక విపరీతంగా వానలు పడతాయి. అంటే ఆహ్, మొత్తం అంతా అయిపోతుంది గదా! సమాప్తి అయిపోతుంది గదా! అప్పుడు ప్రళయం వస్తుంది. అప్పుడు ప్రళయం వచ్చేటప్పుడు ఈ సమ్మర్తక అప్పుడు మాత్రమే సమ్మర్తక క్లౌడ్స్ పనిచేస్తుంది. సో, ఇక్కడ ఏం చేస్తాడు అహంకారంతోటి ఇంద్రుడు ఆ సమ్మర్తక క్లౌడ్స్‌ని పిలిచి పని చెయ్యి ఇట్లాగా వానలు కురిపించండి అని చెప్తారనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే కొంతమంది అహంకారులుంటారు చూసారా? ఈ ఇంద్రుడు లాంటి వాళ్ళు. వాళ్ళేం జేస్తారంటే, ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేనిది చేశాను, నేనది చేశాను, నేనింత గొప్పవాడిని, నేనంత గొప్పవాడిని, నా మూలంగానే ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారట. కానీ భగవంతుని యొక్క భక్తులు మాత్రం ఏమనుకుంటారటంటే, 24 గంటలు భగవంతుని కృప మూలంగానే మాకన్నీ వచ్చాయి అని అనుకుంటారట. ఇంకా ఏమనుకుంటారట 24 గంటలు భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఉంటారట. ఆయన యొక్క లీలలు పాడుతూ ఉంటారట. ఆయన యొక్క కథలు చెప్పుకుంటూ శ్రవణం చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇంద్రుడు లాంటి వాళ్ళు, ఈ అహంకారంతో ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను వీళ్ళకి ఈ బృందావన వాసులందరికీ ఇన్ని రోజులు నీళ్లు వానలు పడేటట్టు చేశాను, ఇవి చేశాను. వాళ్ళందరినీ సంరక్షిస్తూ ఉన్నాను అని తన గొప్పతనం గురించి తను అనుకుంటూ ఉన్నాడట. సో, అందుకని మనము ఎప్పుడు అహంకారం పోకూడదు. భగవంతుని భక్తులలాగానే ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఏంటి భగవంతుని యొక్క భక్తులు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ ఆయన యొక్క పాద చరణాల దగ్గరనే మనం శరణం తీసుకుంటాం అన్నమాట. కానీ ఈ కోపము, అసూయ, ద్వేషాలు అవన్నీ ఉంటాయి చూసారా? అవి చిన్న చిన్న విషయాలు కూడా అంటే ఎవరు మనకి ఏం చేశారు లేకపోతే వాళ్ళు మనకి ఎలాగా రిలేట్ అయ్యి ఉన్నారు అనే విషయాలు కూడా మనల్ని మరిపించి చేస్తాయన్నమాట. మనం మర్చిపోతాం. ఎందుకంటే ఆ కోపం ఆవహించి ఉంది కాబట్టి
మనం వాళ్ళని ఎలా రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారట. సో ఇప్పుడు ఆ ఇంద్రుడు ఎలా చేశాడో అలాగే దక్షుడు కూడా అన్నమాట. అతను ఏం చేశాడు, దక్ష యజ్ఞానికి వచ్చిన సచీదేవిని ఏం చేశాడు, తన కూతురని కూడా ఆలోచించుకోకుండా నానా మాటలు అన్నాడన్నమాట. సో అట్లాగా శివుడిని కూడా అవమానపరిచాడు. ఎందుకు? తన కూతుర్ని ఇచ్చానని కూడా లేదు. తను లేచి నుంచోలేదు, తనకి ప్రణామం చేయలేదు అన్న విషయము దాని మీదే పట్టుకొని తన సొంత అల్లుడు అన్న విషయం కూడా మర్చిపోయాడన్నమాట. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్న విషయం కూడా మర్చిపోయి అంతగానో శివుడి మీద అంత కోపము అవన్నీ పెంచుకొని ఉన్నాడు. తర్వాత మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే బ్రహ్మదేవుడు ఏంటంటే, మనం భగవంతుణ్ణి ఎప్పుడైనా సరే ఆయన ఎలా ఉన్నారు ఏంటి అంటే మామూలు మనిషిగా ఏ రోజు మనం ఎప్పుడు అనుకోకూడదు అని చెప్తున్నారు. ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, అక్కడ వచ్చినప్పుడు చూసి బ్రహ్మ విమోహన లీలలో భగవంతుడిని చూసి మామూలు మనిషిగా అనుకున్నాడు అనమాట. ఇక్కడ ఇంద్రుడు కూడా అంతే. ఆ అహంకారము, గర్వము కమ్మేసి ఉండేటప్పటికీ చిన్న బాలుడు 7 సంవత్సరాల బాలుడు కదా కృష్ణుడు. ఆ చిన్ని కృష్ణుడు అతన్ని చెప్పిన 7 సంవత్సరాల బాలుడు చెప్పిన విషయాల్ని వీళ్ళందరూ నమ్మి వీళ్ళు అతను చెప్పినట్టు చేస్తున్నారు అని చెప్పేసి కృష్ణుడిని అనడం మొదలు పెడతారనమాట. ఏమని వాళ్ళ షెల్టర్ తీసుకుంటున్నారు అంటే కృష్ణుడు చెప్పింది చేస్తూ ఆయన షెల్టర్ తీసుకుంటున్నారు అని. ఏమంటాడట అంటే అజ్ఞాని అంటాడట, బాలిషం అంటాడట, పండితం అంటాడట. ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో చెప్తారనమాట. అయితే బాలిషం అంటే ఏంటంటే బాల్యం, చిన్నపిల్లలు అని అంటారు. ఇంకా ఇంకొక అర్థం చెప్పాలంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్. చిన్నపిల్లలు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసుల్లో కల్మషం అలాంటివేమీ ఉండవు అనమాట. అలాగే ఇంకొక మీనింగ్ వస్తుంది పాజిటివ్ మీనింగ్ తీసుకుంటే. అలాగే అజ్ఞానం అని అంటే జ్ఞానమే లేదు. ఆ చిన్నపిల్లాడు చెప్పిన దాన్ని ఏదో చెబితే ఏదో చేసి వీళ్ళందరూ చేస్తున్నారు, నాకు పూజించకుండా అనుకుంటాడట ఇంద్రుడు. కానీ అజ్ఞానం అంటే జ్ఞానం అంటే అన్నీ తెలిసిన వాడనమాట. ఆయనకి తెలియకుండా ఉన్నది అనేది ఇంకొకటి ఏమీ లేదు అనేది కూడా మీనింగ్ వస్తుంది. అలాగే పండితం అని, ఇతను ఒక పెద్ద పండితుడా అని అనుకుంటే అవును, ఆయనకి తప్ప ఇంకెవరికి అంత గొప్ప విషయాలన్నీ తెలియవు అని కూడా పాజిటివ్ లో మనం అర్థాలు తీసుకోవచ్చు అనమాట. ఇలా మాటలు చెప్పి అలా అంటాడట కృష్ణుణ్ణి. ఇంద్రుడు అంటాడట, ఈ పిల్లాడు బాల్యం ఉన్నది, చిన్న పిల్లాడు, అజ్ఞాని, అతనికి ఏం తెలీదు, పెద్ద పండితుడిని అనుకుంటున్నాడు అని చెప్పేసి కృష్ణుడిని ఎత్తి పొడుస్తూ ఉంటాడట. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చెప్పుకుందాము. ఇలాగా ఎవరంటారంటే వరాహ రూపంలో వచ్చినప్పుడు భగవంతుణ్ణి హిరణ్యాక్షుడు అంటాడనమాట. హిరణ్యాక్షుడు అంటాడు ఏమని అంటేను, ఓ మృగచరమ ఇది అని చెప్పి నువ్వు వనాల్లో తిరిగేదానివి అని. అప్పుడు ఏంటంటే దాన్ని మనం పాజిటివ్ వేలో మీనింగ్ ఎలా తీసుకోవాలంటే, అవును ఆయన మృగచరమే, అలాంటి వాళ్ళే ఈయనను చంపుతారు అని, నువ్వు ఇట్లా ఉంటావు అలా ఉంటావు అని. అలాగా మనకి భాగవతంలో 3rd cantoలో భగవంతుణ్ణి హిరణ్యాక్షుడు రకరకాల మాటలు అంటూ ఉంటాడు. అదే పని ఇక్కడ ఇంద్రుడు కూడా చేస్తున్నాడు అనమాట. ఆ మాటలన్నీ అన్న తర్వాత ఫైటింగ్ చేసేటప్పుడు అంటే హిరణ్యాక్షుడితోటి ఫైటింగ్ చేసేటప్పుడు వరాహ భగవానుడు అంటాడనమాట. దాని గురించి మన గురువుల ఆచార్యులు ఒక్కొక్క మాటని ఎలాగ పాజిటివ్ వేలో అర్థం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఇంద్రుడు చెప్తున్నాడు కృష్ణుడిని బాల్యం, చిన్నపిల్లవాడు, అజ్ఞాని ఇవి అని. వాటన్నిటిని మనం పాజిటివ్ గా మీనింగ్ తీసుకుంటే కృష్ణుడికి మించిన జ్ఞానం ఎవరికీ లేదు. అలాగే ఆయన మించిన పండితుడు ఇంకెవరు లేరు. అలాగే చిన్నపిల్లలు అనుకుంటే ఆయనకి చాలా కల్మషం లేకుండా వాళ్ళు ఉంటారని. ఇలా కృష్ణుడిని రకరకాలుగా మాటలు అంటూ ఉంటారనమాట. ఇంకా ఏమంటాడు, బ్రజవాసులు ఎవరైతే ఉన్నారో ఆ బృందావనంలో ఉన్న వాసులందరూ ఏంటట, వాళ్ళు ఐశ్వర్యంతో అహంకారంతో ఉన్నారట. వాళ్ళకంతంత ఐశ్వర్యం ఉందని. ఏంటి ఐశ్వర్యం అంటే వాళ్ళకి అన్ని గోవులు, ఆవులు ఉన్నాయి కదా, ఆ గో సంపదనంతని చూసుకొని వీళ్ళు చాలా అహంకారం పొందుతున్నారు అని చెప్పేసి, ఇప్పుడు నేను ఆ ఐశ్వర్యాన్నంతటి నేను ఒక్కసారిగా సమూలంగా నేను తీసేస్తాను అని చెప్పేసి అనుకుంటాడట ఇంద్రుడు. అనుకొని దాని మూలంగా ఏం చేస్తాడంటే, ఈ సంవర్తక క్లౌడ్స్ ని పిలిచాడు కదా, పిలిచి మీరెళ్ళి వాన కురిపించండి. నేనేం చేస్తాను, ఐరావతం ఎక్కి ఆ ఉరుములు, మెరుపులు అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ తీసుకొస్తాను, అవన్నీ చేస్తాను.
సో దాంతోటి అక్కడ వాళ్ళు నిలవడానికి కూడా ఉండడానికి భయంకరంగా భయపడేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఎవరు ఇంద్రుడు ఆ సమర్థకం క్లౌడ్స్ కి చెప్తాడనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే ఆ వానలు ఎలా పడతాయటంటే దాని గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఒక ఏనుగు ఎంత ఉంటుంది కదా! అంత పెద్ద దీనితోటి వానలు పడుతూ ఉంటాయట. వానలు పడతాయట 7 రోజులు, 7 రాత్రులు వానలు పడతాయట. ఎట్లా ఉంటుందట అంటే ఆ ఉరుములు, మెరుపులు ఎంత భయంకరంగా ఉంటాయటంటే చాలా భయంకరంగా ఉంటాయట. ఇంకా ఆవులు కొంచెం వచ్చేటప్పటికి ఆవులకి ఏంటిట చలికి వణికిపోతూ ఉంటాయట. అవి తినడానికి కష్టమవుతూ ఉంటుందట. ఆ దూడలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆవులే భయంగా ఉన్నాయి. ఇంకా ఈ దూడలు ఇంకా భయపడిపోయి తల్లి కిందకు వచ్చేసి వాటి కిందకి దాక్కుంటూ ఉన్నాయట. చలికి ఇట్లా వణికిపోతూ ఉన్నాయట అక్కడ గోసంపద అంతా. సో అట్లాగా వాళ్ళన్నిటిని కంట్రోల్ చేయడానికి వాటంతటికి ఎలాగ చేయాలి అర్థం కాదనమాట. ఒక్క పూజ ఇంద్రుడికి ఒక పూజ చేయనంత మాత్రాన ఇంత బీభత్సం సృష్టించడానికి వస్తాడనమాట. ఎట్టి పరిస్థితిలో నాకు పూజ చేయలేదు కాబట్టి నేను మొత్తం అంతా బృందావనాన్నంతాన్ని నేను నాశనం చేసేస్తాను అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక్కడ ఏంటంటే ఒకసారి బ్రహ్మాస్త్రం అంటే తమ కోసం తమ గురించి ఆలోచించుకుంటూ తమ ఆనందం కోసమో తనకి వలన ఆ ఫాల్స్ ఈగోని కరెక్ట్ గా పెట్టుకోవడం కోసమో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయటంటే మిగతా వాళ్ళందరినీ కూడా పైగా లోకానికి కూడా ఆ ఆటంకం వాటిల్లేటట్టుగా వాళ్ళందరికీ కష్టం కలిగించేటట్టుగా ఉంటుందట కొంతమంది ఇట్లాగా ఈ అసూయతోటి చేసే పనులతోటి. అయితే ఒకసారి అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఫస్ట్ క్యాంటోలో 7th చాప్టర్ లో ఉంది. అశ్వత్థామ ఏం చేస్తాడంటే వాళ్ళని చంపడానికి వస్తారా ఇప్పుడు యుద్ధం అంతా అయిపోతుంది కదా! అప్పుడు ఏం చేస్తాడు వచ్చి ఈ పాండురాజు యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉప పాండవుల్ని వాళ్ళందరినీ చంపేస్తారు. చంపేసినప్పుడు తర్వాత వీళ్ళు వెళ్లి కృష్ణుడు, అర్జునుడు వెళ్లి చంపడానికి వెళ్తే కాదు అని చెప్పేసి ద్రౌపది దేవి చెప్తుంది. ఎవరికి నాకైతే నా పిల్లలు పోవడం మూలంగా నాకు ఎలాంటి బాధ కలిగిందో ఆ బాధ వాళ్ళకి కలగద్దు. ఎవరికి అశ్వత్థామ యొక్క తల్లి ఆవిడకి కలగద్దు అని చెప్పేసి ఆవిడ వద్దు అతన్ని చంపకుండా వదిలేయమంటే అతను ఏం చేస్తాడు బ్రహ్మాస్త్రం వేస్తాడనమాట. ఇలాగ చంపకపోయినా ఏదో ఒక రోజు నన్ను చంపేస్తారు చేస్తారని బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం తోటి మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా చీకటి కమ్మిపోతుందన్నమాట. ఏం జరుగుతుందో తెలియక. అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఒకసారి బ్రహ్మాస్త్రం వేస్తాడు కానీ దాన్ని ఉపసంహరించడం అశ్వత్థామకి తెలీదు. అందుకని కృష్ణ మొత్తం ఈ లోకానికంతటికి కూడా అపకారం వాటిల్లేటట్టు ఉంటుంది ఏమైపోతుందో తెలియక. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి నువ్వు నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ వేసిన ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి తర్వాత నువ్వు చేసిన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపసంహరించు అని చెప్పి చెప్తాడనమాట. ఈ రకంగా ఏంటంటే ఈ కోపంతో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణం మీదకి వస్తుందంటే గనక మొత్తం ప్రపంచానికే నష్టం వాటిల్లేటట్టు చేస్తూ ఉంటారట. సో ఇట్లాగా ఒక చిన్న పూజ చేయనందుకు మొత్తం బృందావనాన్ని ముంచెత్తి నాశనం చేసేయాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్న జనాల్ని, ఆవుల్ని వాటన్నిటిని కూడా. సో ఇట్లాగా ఆ 7 క్లౌడ్స్ అని చెప్పాం కదా! అవన్నీట రకరకాలుగా ఉంటాయట. కొన్ని ఎర్రగా ఉంటాయట, కొన్ని నీలంగా ఉంటాయట, కొన్ని తెల్ల రంగులో ఉంటాయట, కొన్ని నల్ల రంగులో ఉంటాయట. ఇలాగా రంగుల్లో ఉండి ఒక్కొక్క క్లౌడ్ ఒక్కొక్క రకంగా అక్కడ బీభత్సం సృష్టిస్తూ ఉంటుందట. వానలు కురిపిస్తూ ఉందిట. సో ఎలా అయితే మనం నీళ్లు పంపు తిప్పేస్తాం చూసారా? పంపు తిప్పినప్పుడు అందులోంచి నీళ్ళు ఎలా వస్తాయో అంత పెద్ద పెద్ద వాన అలాగా పడుతూ ఉండిట అక్కడ. పడిన తర్వాత కృష్ణ ఏం చేస్తారో మనకు తెలిసిందే. వాళ్ళందరినీ పిలిచి గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేల మీద ఎక్కి అక్కడ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా రక్షించి ఉంచుతారనమాట. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్పాలంటే ఇప్పుడు బృందావన వాసులందరినీ కూడా కృష్ణ రక్షిస్తూ అలాగే ఇంద్రుడిని కూడా రక్షిస్తారనమాట. ఎలాగా అంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేశారు. అలాగే ఇంకొకసారి ఎప్పుడు అంత గర్వంతో అహంకారంతో ఉండొద్దు అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ గోవర్ధన గిరికి చాలా ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఎన్నో ఇది ఉన్నా కూడా గోవర్ధన గిరికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే భగవంతుడు స్వయంగా రాధారాణి కోరిక మేరకు ఆయన ప్రేమగా ఆయనే ఆ అవతారం తీసుకొని గోవర్ధన గిరి రూపంలో వచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ కృష్ణ అన్ని చేస్తూ ఉన్నారు కదా! పూతనని చంపారు, తర్వాత రాక్షసుల్ని వాటన్నిటిని కూడా చంపారు కదా!
అలాగే మనం కూడా ఇక్కడ కృష్ణ కూడా ఏదైనా లీల చేయొచ్చు కదా! అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే భగవంతుడు ఈయన చెప్పిన వీధిలో వింటూ ఉంటారు. బృందావనంలో ఒక్క నిమిషం. సో, ఇట్లాగా ఏంటంటే అక్కడ వాళ్ళందరినీ బృందావనంలో ఉన్న జనాలందరినీ రక్షిస్తూ, ఇంకా పైగా ఏంటంటే ఆహ్, ఇంద్రుడిని కూడా ఇంకో రకంతోటి రక్షిస్తూ ఉన్నారనమాట. సో, అక్కడంతా నిజంగా చెప్పాలంటే కృష్ణ స్వయంగా మాయ చెయ్యొచ్చు. కానీ ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలి. అది మెయిన్. అందుకని ఆ రకంగా ఆ గర్వం నుంచి వాటి నుంచి ఇంద్రుడిని కూడా రక్షించాలి అని చెప్పి భగవంతుడు ఎప్పుడూ తన భక్తుల యొక్క బాగుని గురించే ఆలోచిస్తారు, చేస్తారు గదా! అలా ఆయన గూడా అతని యొక్క గర్వాన్ని అణచడానికి చేసిన లీల అన్నమాట ఇక్కడ. ముకుందమాల స్తోత్రంలో చెప్తారన్నమాట. కులశేఖర ఆళ్వార్ చెప్తారు. కృష్ణో రక్షతు నో త్రయగురుం కృష్ణస్య దాస్యోస్మిహం అని. అంటే కృష్ణుడికి ఎప్పుడైతే మనం దాసులమి అవుతూ ఉంటామో, ఆయన మనల్ని కంపల్సరీగా రక్షిస్తూ ఉంటారన్నమాట. ఎలాగ రక్షిస్తారు? మనం ఎలాగ ఆయనకి దాసులమవుతాము అనంటే, భగవంతుడి నామాన్ని మన నాలుక మీద మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే గనక మనల్ని భగవంతుడు స్వయంగా మనల్ని రక్షిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తారు. ఇలా కృష్ణ తన భక్తులందరినీ, తన శుద్ధ భక్తులందరినీ భగవంతుడు స్వయంగా మనందరం గ్లోరిఫై చేయించడానికి ఆయన ఇలాంటి లీలలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎలా అయితే భీష్మ పితామహుడిని, అర్జునుడి గురించి మనకు తెలుసు. వాళ్ళు తన భక్తులందరినీ అలాగే హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ వచ్చి భగవంతుడి నామాన్ని మనకందరికి చెప్పారు. ఎలా చెయ్యాలి అని. అలాగే భీష్మ పితామహుడు తన అంపశయ్య మీద ఉన్నప్పుడు గూడా భగవంతుడిని గొప్పగా కీర్తిస్తారనమాట. ఆయన నామ రూపాలన్నిటిని గూడా కీర్తిస్తూ ఉంటారు. సో, అలాగా తర్వాత అర్జునుడు. అర్జునుడికి కూడా ఏంటంటే తను స్వయంగా రథసారథి అయ్యి అర్జునుడు ఎంత గొప్ప భక్తుడు కదా! అందుకని ఆయనకి చెప్తున్నట్టుగా చెప్పి మనకి భగవద్గీతని మనకి అందించారనమాట. ఇలా భగవంతుడు ఏం చేస్తారంటే ఎప్పుడూ తన భక్తులందరినీ ఆయన ఆహ్, గొప్పతనాన్ని మనందరం గ్లోరిఫై చేయాలి అని చెప్పి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనకి చూపించడానికి చేస్తూ ఉంటారనమాట. ఇలాగా వాళ్ళందరికీ చేయడానికి చెప్తూ భగవంతుడు గోవర్ధన గిరిని తన చిటికెన వేళ్ళ మీద ఎత్తుతారు. ఎత్తినప్పుడు ఏంటంటే బృందావనంలో మనకి 5 రసాలున్నాయి యాక్చువల్‌గా. కానీ 4 రసాలు అక్కడ కనిపిస్తుంది. వాత్సల్య రసం, దాస్య రసం, ఇంకా సాఖ్య రసం, మాధుర్య రసం. ఈ 4 రసాల్లో బృందావనంలో అక్కడ అందరూ ఉన్నారనమాట. వాత్సల్య రసంలో చూస్తే యశోదమ్మ, నందబాబా ఉన్నారు. మాధుర్య రసంలో చూస్తే గోపికలందరూ ఉన్నారు. సాఖ్య రసంలో చూస్తే తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. గోపబాలురందరూ ఉన్నారనమాట. సో, ఇట్లాగా అందరినీ ఒక చోటకి, ఒకే చోట మొత్తం అందరూ గూడా చేరతారనమాట. ఆ గోవర్ధనగిరి కింద షెల్టర్ తీసుకొని అందరూ వచ్చి నుంచుంటారనమాట. అలాగా అన్ని రసాల వాళ్ళని ఒకే చోట అంటే భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే చోట చేర్చి భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఆనందం పంచుతారు. ఈయన కూడా ఆనందం పొందుతూ ఉంటారనమాట. ప్రజలో ఇలాగా అందరూ ఉన్నారని వీళ్ళందరూ ఒకే చోటకి వచ్చి చేరతారు. సో, వాళ్ళు అయిన తర్వాత 7 రోజులు అయిన తర్వాత ఇంద్రుడు అప్పుడు అతనికి ఆ అహంకారం తీరిపోయి కనువిప్పు కలుగుతుందన్నమాట. 7 రోజుల తర్వాత కనువిప్పు కలిపి అప్పుడు వచ్చి భగవంతుడి పాదాల మీద పడి క్షమాపణ వేడుకొని నన్ను క్షమించమని చెప్పి కోరుకుంటాడన్నమాట. అంటే ముందేమనుకున్నాడు? ఈ చిన్న బాలుడు ఎవరు? ఏం తెలుసు ఇది అనుకున్నాడు కదా! అప్పుడు తెలుసుకుంటాడన్నమాట. ఇన్ని రోజులు నేను కురిపిస్తున్న ఇంత వానకి ఇంత గూడా కొంచెం గూడా కదలకుండా, సడలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు అంటే, ఈ బాలుడు ఎవరో కాదు స్వయంగా భగవంతుడే అయి ఉంటాడు అని జెప్పేసి అప్పుడు ఇంద్రుడు కనిపించి వచ్చి భగవంతుని పాదాల మీద పడి ఆయన శరణు వేడతారనమాట భగవంతుడిని. కృష్ణుడిని శరణు వేడతారు. సో, ఇట్లాగా శరణు వేడిన తర్వాత ఆ వానలు అన్నీ తగ్గిపోతాయి. వీళ్ళందరూ ఎవరి దానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఇంత ఎత్తినా సరే ఆ గోపాలులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, కృష్ణుడు ఇలా ఎత్తుతున్నాడు కదా! మనం గూడా పట్టుదామని జెప్పేసి, ఏమో పడేస్తాడేమో అని జెప్పి వీళ్ళు కర్రలు తీసుకొని ఇటు పక్కన పట్టుకుంటారనమాట. అందుకని గోవర్ధన పర్వతం మనం చేసినప్పుడు గాని, ఆ పిక్చర్ లాగా అలా పెట్టినప్పుడు గాని కర్రలతోటి పట్టుకొని గోపబాలురు ఉంటారు. సో, వీళ్ళందరూ ఏం జేస్తారంటే, వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారట కృష్ణుడికి పట్టుకోవడానికి. సో, అట్లా అనుకుంటారనమాట.
ఎప్పుడైనా సరే ఆ బృందావనంలో ఈ ఈ భావం అనేది, అంటే కృష్ణుడు మనతోటి ఒకడు అన్న భావం అనేది ఉంటుందన్నమాట అక్కడ. వాళ్ళు పైగా కృష్ణ చెప్పినవన్నీ వాళ్ళు వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇలాగ చెప్పిన తర్వాత అయిపోతుందన్నమాట. తర్వాత ఇంద్రుడు తన దారిన వెళ్ళి భగవంతుడికి ధ్యానం చేసి, అంటే క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యశోదమ్మ అంటుందిట, కృష్ణ ఇంతసేపు పట్టుకొని ఉన్నాడు, తినలేదు ఇది కదా అని చెప్పి మళ్ళీ ఆవిడ తీసుకొని వెళ్ళి ఆ కృష్ణకి అన్నం పెట్టిస్తుంటే చెయ్యి నొప్పి పుట్టిందేమో అని చెప్పి చెయ్యి నొక్కుతూ ఉంటుందిట. ఇలా పట్టుకొని ఉంటాడు కదా అన్ని రోజులు, అందుకని చెయ్యి నొక్కుతుందిట, చెయ్యి నొప్పి పుట్టిందా అని చెప్పేసి చెయ్యి నొక్కుతూ ఉంటుంట. ఇది ఆ వాత్సల్య భావము అలా ఉంటుంది అని. సో ఇది 10th క్యాంటల్లో 24th 25th చాప్టర్స్ లో ఉంటుంది గోవర్ధన యొక్క లీల. సో ఇలాగా మనం ఏంటంటే ఆ భగవంతుడే ఆ రూపంలో వచ్చి ఆయన యొక్క ఎఫల్జెన్స్ అంటాం చూసారా, అదే భగవంతుని రూపంలో వచ్చి గోవర్ధన శిలగా వచ్చింది కాబట్టి హరిదాస వర్య అంటాం అనమాట. హరి దాసుడు వర్య, భగవంతుడు ఇద్దరు ఒకటే. సో ఆయన అందుకనే ఆ గోవర్ధనకు మాత్రం ఆ పేరు ఉంటుంది. సో అట్లాగా ఉన్నాడు కాబట్టి మనం ఆ భగవంతుడిని, అంటే గోవర్ధన రూపంలో ఉన్న భగవంతుడిని మనం ప్రార్థించడము, మనం ఏమన్నా చేసినవన్నీ మనం, అంటే ఒకటి అని కాదు, 2 ఐటమ్స్ అని కాదు. అక్కడ ఏంటి, యశోదమ్మ నందబాబు వాళ్ళ ఇంట్లోంచి మాత్రమే రాలేదు. అక్కడ బృందావనంలో ఉన్న వ్రజవాసులందరూ అన్నమాట అన్ని రకాల పదార్థాలు చేసుకొని వెళ్ళి అక్కడ గోవర్ధన్‌కి ఆఫర్ చేస్తారన్నమాట. సో అట్లాగా గోవర్ధన లీల అనేది జరుగుతుంది. రేపటి రోజున గోవర్ధన లీల జరుగుతుంది. మీరందరూ కూడా మీ దగ్గర ఎక్కడైతే టెంపుల్స్ ఉంటాయో, ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయో అన్ని చోట్లకి వెళ్ళండి. ఆ గోవర్ధన గిరికి ప్రణామం చేసుకోండి, చూడండి, మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి, భక్తిలో ముందుకు వెళ్ళాలనుకోండి. ఆ భక్తి అంతా మనలో కావాలి, కృష్ణుని మీద భక్తి కావాలి అని కోరుకుంటూ మీరు పరిక్రమ కూడా చెయ్యండి. చేసి ఆ ఈ సాయంత్రం పూట, ఇది ఎట్లాగో దామోదర మంత్ కాబట్టి సాయంత్రం పూట ఆఫర్ కూడా ఇచ్చి ఆ గోవర్ధన్ గిరి ప్రసాదం ఉంటుంది, ఆ ప్రసాదం కూడా స్వీకరించండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా విషయాలు తెలిసాయి మాతాజీ. ధన్యవాదాలు. వైష్ణవ నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీతాయి గౌర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనికన్నా డౌట్స్ ఉన్నాయా? హరిపోల్. చాలా విషయాలు తెలిసాయి మాతాజీ, తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నాం మాతాజీ. అదే రేపే ఉంది కదా, మీకు కొంచెం ఇలా చెప్తే కనుక ఏమన్నా మీకు తెలుస్తాయి అని చెప్పేసి విషయంతో మనం మామూలుగా గోవర్ధన పూజ ఇది లీల అని చెప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే భాగవతం అసలు యాక్చువల్ గా శ్లోకాలు కూడా చదివి చెప్దాం అనుకున్నాను. మన వాళ్ళందరూ ఎక్కువ ఎవరు లేరు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారని చెప్పి నేను శ్లోకాలు అంత తీయలేదు, వాటి మీనింగ్స్ ఒక్కటే చెప్పాను. హరే కృష్ణ మాతాజీ. కొత్త ఏం కాదు మాతాజీ, మేము మీరు అంటే ఎక్కువ మాట్లాడాను గ్రూప్ లో. ఇవాళ గోవర్ధన్ ఫస్ట్ టైం వింటున్నాను మాతాజీ. అవునా? ఓకే. ఇది పొద్దున్నే 6:30కి వస్తుంది కదా మాతాజీ గౌరంగ వాణి వాళ్ళకి, దాంట్లో జాయిన్ అవుతాను, అది వింటాను. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో రేపు వెళ్ళండి అందరూ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మాతాజీ రేపు కార్తీక మాసం మొదటి రోజు కదా, మొదటి రోజే చేస్తారా గోవర్ధన గిరిది? యాక్చువల్ గా దీపావళి అయిపోయిన నెక్స్ట్ రోజు ఇట్లాగా రేపటి రోజున ఉంటుంది. ఓకే, ఇస్కాన్ అన్నిట్లో చేస్తారా మాతాజీ ఇది చూడటానికి వెళ్ళాలంటే? అన్ని టెంపుల్స్ ఎక్కడెక్కడైతే ఇస్కాన్ ఏవైతే ఉన్నాయో కాంగ్రిగేషన్స్ ఉన్నా చేస్తారు, అన్ని చోట్ల చేస్తారు. మాతాజీ మీరు ప్రణవానంద్ దాస్ గారి దగ్గర సర్టిఫికేట్ వచ్చింది 18 రోజులదని చెప్పి అప్లికేషన్ పెట్టారు, అది మీ దగ్గరది ఫాలో అయిందా? మేము సార్ గారి దగ్గర ఫాలో అయిందా ఫోన్ లో? మా దగ్గర ఫాలో అయిందా అండి? మాది మాతాజీ టెంపుల్లో ఇస్తారు 25వ తారీఖున. ఓకే. ఇప్పుడు నా క్లాసెస్ విన్నారనుకోండి, వాళ్ళందరూ నేను పెట్టిన గూగుల్ ఫామ్స్ ఏవి ఉన్నాయో అవి ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి మేము గుంటూరులో ఉంటాం మాతాజీ. మరి అవునా? అయ్యో, అడుగుదాం. ఈసారి అయితే ఎలక్ట్రానిక్ వి ఇవ్వట్లేదు అన్నారు, మరి అడుగుదాము. అడిగి లేకపోతే నేను తీసుకొని మీకు పంపిస్తాను. నేను మీ పేరు అవి మీరు అందులో ఫిలప్ చేసుకోండి, మీరు నాకు చెప్తే. ఓకే మాతాజీ. నేను పోస్ట్ లో పంపించడానికని అది ట్రై చేస్తా, లేకపోతే చూద్దాము, మళ్ళీ వీళ్ళని అడుగుదాము. ఎలక్ట్రానిక్ వి ఇస్తాము అంటే మరి చూద్దాం. ఓకే మాతాజీ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంత క్లియర్ కదా?
సారీ అసలు మనం పంచ ఈ వారం బృందావనాలు అసలు ఇంకొకసారి చెప్పరా మాతాజీ? మాతాజీ పంచ ఏంటి బృందావనాలు ఇంకొకసారి చెప్పరా? నాగచంద్రిక మాతాజీనా? ఆ పంచ బృందావనాలు అంటే ఒకటి మామూలుగా వృందావనం ఉంది కదా మాతాజీ, గోలోక బృందావన ఆధ్యాత్మిక లోకంలో ఉంది కదా, అది. రెండోది వచ్చి భౌమ్య బృందావనం అంటారు. భౌమ్య బృందావనం అంటే ఇప్పుడు వృందావనం ఉంది కదా మనకి, ఉమ్, దాన్ని భౌమ్య బృందావనం అంటారు. ఇంకోటి దృశ్యమాన బృందావనం అంటారు. అది అది ఇంకా కనిపించట్లేదు అని కూడా అంటారనమాట. దాన్ని ఇంకొకటి అంటే మన హృదయంలో ఉండే బృందావనం. అంటే మన హృదయాన్నే భగవంతుడి ధామంగా చేసుకొని పూజించాలంటారు కదా, అది ఒకటి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే మన ఇంటినే బృందావనంగా చేసుకొని భగవంతుడిని పూజించవచ్చు. ఒకవేళ బృందావనం మనం వెళ్ళలేము అనుకోండి, ఒకవేళ వెళ్ళలేమో లేకపోతే ఏదో ఉమ్, అంటే ఎప్పుడు మనం బృందావనంలో ఉండాలి అని చెప్పి చెప్తారు కదా ఒక 5 వీటిల్లో. ఉమ్, ఒకటి ఉమ్, ధామ్ ధామ్ నివాస్ అంటారు, బృందావన నివాసం అని కూడా అంటారు. అలాగా మనం అక్కడ ఉండలేము అక్కడ కాబట్టి మనం ఏం చేస్తాం, మామూలుగా సంవత్సరానికి 2 సంవత్సరాలు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు యాత్ర చేసుకుని వచ్చి మన ఇంటినే బృందావనం లాగా ఉంచడం అన్నమాట. ఉమ్. సరేనా? అది మన నివాస అంటే బృందావనం, మూడోది ఏంటి మాతాజీ? దౌమ్య బృందావనం. ఇది భౌమ్య ఊహించుకుంటాం. బృందావనం. భౌమ్య బృందావనం. ఇంకోటేమో కనిపించకుండా ఉంటుందన్నమాట, దాన్ని దృశ్యమాన బృందావనం అంటారు. కనిపించదు కానీ అక్కడ భగవంతుడు లీల చేస్తూనే ఉంటారు. ప్రతి మన్వంతర ప్రతి యుగంలోనూ భగవంతుడు లీల చేస్తూ ఉంటారు కదా, అది కనిపించదు. ఇప్పుడు ఎట్లా చెప్తారంటే మాతాజీ, బృందావన్ ఇప్పుడు గోవర్ధన్ ఈకో విలేజ్ ఉంది చూసారా, కొన్ని అలా కూడా రెప్లికా చేస్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు గోవర్ధన్ ఈకో విలేజ్ లాగా ఉంది చూసారా, అక్కడ బృందావనం లాగా ఉంటుంది కదా, చూద్దాం. అలా రెప్లికా లాగా కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఆహా. ఇప్పుడు ఈ 5 చెప్తారు. ఉమ్. ఉమ్. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ఓకే హరే కృష్ణ. సో కాబట్టి మనం వెళ్ళేది ఇప్పుడు బృందావనం, భౌమ్య బృందావనం నిన్న అంటారు. క్లాస్ అక్కడికి జరగలేదా మాతాజీ? నిన్న నిన్న పండగ ఉంది కదా. అదే 10ంటికి జరగలేదు, తర్వాత 1 o'clock కూడా జరగలేదు కదా? 1 o'clock వద్దన్నారు. రెండు జరగల. అవును, నిన్న పండగ ఉంది కదా, మొన్న ఆదివారం కూడా ఎవరు రాలేదని ఇంకా తీసుకోలేదు మనం.